అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం యూనిట్ 8 ద సర్మన్ అట్ బెనారస్. సర్మన్ అంటే ప్రసంగమని, ధర్మోపదేశమని ఈ విధమైనటువంటి అర్థాలైతే ఉన్నాయి. యాక్చువల్గా జరిగేది ఏంటంటే ధర్మోపదేశమే, అంటే ధర్మాన్ని ఉపదేశించడం అయితే జరుగుతుంది సర్మన్లో. సర్మన్ అనేది మిగతా వాటి లెక్చర్ కానివ్వండి, మామూలుగా మాట్లాడే దాంతో డిఫరెన్స్ ఎందుకు అంటే, సర్మన్ అనేది కేవలం మతపరమైనదిగాను లేదా విలువలను బోధించేదిగాను ఉంటుంది. మిగతావి సెక్యులర్గా ఏదైనా మాట్లాడుకోవచ్చు, లెక్చర్ అలాంటివి. అంటే ఇక బెనారస్ అంటే వారణాసి. ఈ వారణాసిలో ఒకరు ధర్మోపదేశం చేశారు. ఆ ధర్మోపదేశం చేసిన వ్యక్తి గౌతమ బుద్ధులు వారు. ఆయన ఏం చేశారు ఏంటి అనేది తెలుసుకుందాం. బిఫోర్ యూ రీడ్, మనం చదవబోయే ముందు ఏం చెప్తున్నారంటే యాక్టివిటీ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. యూజ్ డిక్షనరీ ఆర్ ఆస్క్ యువర్ టీచర్స్ హెల్ప్ యాజ్ యూ డిస్కస్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ యువర్ గ్రూప్స్. ఏం చెప్తున్నారంటే గ్రూప్స్లో స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ స్టూడెంట్ గ్రూప్స్లో వీటి గురించి చర్చించమన్నారు. సర్మన్ ధర్మోపదేశము లేదా ప్రసంగం. ఇది సర్మన్ అంటే ఏంటి? ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ లెక్చరర్ ఆర్ టాక్? ఏదైతే లెక్చర్ ఇస్తారో దానికి మామూలు మాట్లాడికి డిఫరెన్స్ ఉందా? కెన్ దిస్ వర్డ్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ నెగిటివ్ వే ఆర్ యాజ్ ఏ జోక్, యాజ్ ఇన్ మై మదర్స్ సర్మన్ అబౌట్ గెట్టింగ్ మై వర్క్ డన్ ఆన్ టైం? చూడండి, ఇక్కడ ఏంటంటే ధర్మోపదేశం అనేది ఏంటనేసి అడగడం జరిగింది. లెక్చర్కి వీటికి తేడా ఏంటి? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఏంటంటే ధర్మోపదేశం కేవలం మతానికి లేదా విలువలకి సంబంధించింది. లెక్చర్ వచ్చేసి ఏంటంటే ఎనీ సెక్యులర్ టాక్ మనం చేయొచ్చు. ఇక ఈ సర్మన్ అనే పదాన్ని నెగిటివ్ వేలో కూడా లేదా ఫన్గా వాడుకోవచ్చా, జోక్గా అంటే ఎస్. మా అమ్మ ప్రసంగించిందిరా దీని మీద, పెద్ద లెక్చర్ ఇచ్చారు అని చెప్తుంటారు. పెద్ద ప్రసంగమే చేశాడరా దీని మీద అనేసి అంటూ ఉంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మై మదర్స్ సర్మన్ అబౌట్ గెట్టింగ్ మై వర్క్ డన్ ఆన్ టైం. సమయానికి పని చేసుకోవాలి, టయానికి పని అయిపోవాలి అనే దాని మీద మా అమ్మ చాలా పెద్ద ప్రసంగం చేసిందిరా, ఇది అనమాట. తర్వాత ఫైండ్ అవుట్ ద మీనింగ్స్ ఆఫ్ వర్డ్స్ ఫ్రేజెస్ గివెన్ ఇన్ ద బాక్స్. ఎఫ్లిక్టెడ్ విత్ అంటే బాధించబడ్డం. బీ కంపోజ్డ్ అంటే కాముగా ప్రశాంతంగా ఉండడం. డెజోలేషన్ అంటే నిర్జన ప్రదేశం లేదా నిర్జనం. లామెంటేషన్ అంటే బాధపడడం. ప్రొక్కర్ అంటే పొందడం. బీ సబ్జెక్టు అంటే అండర్ ది ఎఫెక్ట్ ఆఫ్, ఒకదాని కింద ఆ ఎఫెక్ట్లో ఉండడం అనమాట. ఒకసారి మనం తెలుగు మీనింగ్స్ వీటికి చూద్దాం. అదిగోండి, బీ సబ్జెక్టు అంటే లోనగడం, అంటే అండర్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఉండడం. ప్రొక్కర్ అంటే సంపాదించడం. లామెంటేషన్ అంటే విలాపము, బాధపడడం. డెజోలేషన్ అంటే నిర్జనం. బీ కంపోజ్డ్ అంటే ప్రశాంతంగా ఉండడం. ఎఫ్లిక్టెడ్ విత్ అంటే బాధపడడం. ఎఫ్లిక్టెడ్ విత్కి ఇంగ్లీష్ అర్థం వచ్చేసి టు సఫర్ అని. బీ కంపోజ్డ్కి ఏంటంటే టు బీ కామ్ అండ్ పీస్ఫుల్ అని. డెజోలేషన్ అంటే ఏంటంటే ఇన్ అ రూయిన్డ్ ఆర్ నెగ్లెక్టెడ్ స్టేట్ ఆర్ డెజర్టెడ్ ప్లేస్, అంటే అందరూ విడిచిపెట్టినటువంటి ప్లేస్ అనమాట. డెజోలేటెడ్ హౌస్ అని ఇట్లాంటివి వాడుతూ ఉంటారు, లేదా డెజర్టెడ్ హౌస్ అని. లామెంటేషన్ అంటే బాధపడడం. మౌనింగ్, వెయిలింగ్ ఆర్ ఎక్స్ప్రెసింగ్ డీప్ సారో. ప్రొక్కర్ అంటే టు అబ్టైన్, గెట్ ఆర్ ఎక్వైర్ సంథింగ్, ఏదైనా కానీ సంపాదించుకోవడం, పొందడం. బీ సబ్జెక్టు అంటే అండర్ ద ఎఫెక్ట్ ఆఫ్, లోనగు అనేసి అర్థం. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ద సర్మన్ ఆన్ ది మౌంట్? కొండ మీద ప్రసంగం అనేది ఎప్పుడైనా విన్నారా మీరు? హూ డెలివర్డ్ ఇట్? ఎవరు డెలివరీ చేశారు అంటే ఎవరు చెప్పారు, ఎవరు ప్రసంగించారంటే యేసుక్రీస్తు ప్రభు వారు. ఆయన కొండ మీద ప్రసంగం అయితే చేయడం జరిగింది, అక్కడ ధర్మోపదేశం జరిగింది. అదేవిధంగా హూ డూ యూ థింక్ డెలివర్డ్ ఏ సర్మన్ అండ్ బెనారస్? వారణాసిలో కూడా ఒక వ్యక్తి ధర్మోపదేశం చేయడం జరిగింది. ఆ వ్యక్తి ఎవరు అనేది ఇప్పుడు పాఠ్యాంశం. ఆ వ్యక్తి ఎవరు అంటే గౌతమ్ బుద్ధ. చూడండి, గౌతమ్ బుద్ధ వారు 563 క్రీస్తు పూర్వం అండి, అండ్ 483లో మరణించడం జరిగింది. అదేంటి ఇది అటు అంటే క్రీస్తు పూర్వం అన్నమాట. ఇది 563 సంవత్సరాలు, ఆ సంవత్సరంలో జన్మించడం జరిగింది. 483 సంవత్సరంలో మరణించడం అయితే జరిగింది. బిగాన్ లైఫ్ యాజ్ ఎ ప్రిన్స్ నేమ్డ్ సిద్ధార్థ గౌతమ.
ఈయన గౌతమ బుద్ధ అని ఎవరైతే పిలుచుకుంటున్నారో ఆయన అసలు పేరు ఏంటంటే సిద్ధార్థ గౌతముడు. ఈయన నార్థన్ ఇండియాకి చెందినటువంటి యువరాజు అనమాట. అంటే భారతదేశానికి ఉత్తర దిక్కున ఈయన పరిపాలన అనేది జరిగించే రాజు యొక్క కుమారుడు. ఎట్ 12 సమయంలో 12 వచ్చిన తర్వాత హీ వాజ్ సెంట్ అవే ఫర్ స్కూలింగ్. అతనికి విద్యాభ్యాసం కోసం అతన్ని రాజప్రసాదం వదిలేసి వెళ్లాల్సి వచ్చింది. ఇన్ ద హిందూ సేక్రెడ్ స్క్రిప్చర్స్, దేంట్లో ఈయనకి విద్య నేర్పించడానికి పంపించారంటే ఈ హిందూ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకోవడానికి ఆయన వెళ్ళడం అయితే జరిగింది. ఎన్నాళ్ళు జరిగింది విద్యాభ్యాసం అంటే 4 years, 4 ఏళ్ల పాటు ఈ విద్యాభ్యాసం అయితే జరిగింది. లేటర్ ఈ రిటర్న్ హోమ్ టు మ్యారీ ఏ ప్రిన్సెస్. ఆ తర్వాత 12 ఒక 4 16 ఏళ్లకి ఇతనికి పెళ్లి అయితే కుదిర్చబడింది. ఒక యువరాణితో పెళ్లి జరిగింది. రిటర్న్ వచ్చేసాడు స్కూల్ నుంచి. ఆ తర్వాత పెళ్లి అనేది 16 ఏళ్లకు జరిగింది. దే హ్యాడ్ ఏ సన్ అండ్ లివ్డ్ ఫర్ 10 years యాజ్ బిఫిటెడ్ రాయల్టీ. అయితే ఆ తర్వాత పెళ్ళైన తర్వాత వారికి గౌతమ్ బుద్ధుల వారికి ఒక అబ్బాయి జన్మించడం జరిగింది. 10 ఏళ్ల పాటు ప్రశాంత జీవనం అయితే కొనసాగింది. ఎట్లా? బిఫిటెడ్ రాయల్టీ అంటే రాజులకి ఎలా అయితే సౌకర్యాలు ఉంటాయో ఆ విధంగా రాయల్గా బతకడం అయితే జరిగింది. చాలా గొప్పగా, అసలు చాలా చాలా రాయల్గా ప్రతిదీ అడుగేయాలన్నా కూడా అక్కడ పూలు పరిచి మరీ అడుగేసేటట్టుగా అంత వైభవంతో వాళ్ళు బతకడం అయితే జరిగింది. ఎట్ అబౌట్ ఏజ్ ఆఫ్ 25, 25 ఏళ్ల సమయం, 25 ఏళ్ళు వచ్చినాయి గౌతమ్ బుద్ధకి. ద ప్రిన్స్ హియర్ టు ఫోర్ షీల్డెడ్ ఫ్రమ్ ద సఫరింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ఇంతకాలం కూడా యాక్చువల్గా గౌతమ్ బుద్ధ ఆయన జన్మించినప్పుడు ఏం చెప్పారంటే, కొంతమంది ఎవరైతే మునులు ఉన్నారో ఇతను చాలా గొప్ప వ్యక్తి అవుతాడు. ఎంత గొప్ప అంటే గొప్ప వ్యక్తులు ఎలా అని మహా గొప్ప రాజైనా అవుతాడు, లేదా మహా గొప్ప సన్యాసి అయినా అవుతాడు. మొత్తాన్ని పరిత్యజిస్తాడని చెప్పడం జరిగింది. రెండిట్లో ఒకటి అవుతాడు. గొప్ప మహారాజు, ప్రపంచమే తట్టుకోలే అంటే అంత గొప్ప వ్యక్తి అవుతాడు. ఆ రాజుల్లో ప్రపంచంలోనే అతి గొప్ప రాజైనా అవుతాడు, లేదా అతి గొప్ప సన్యాసి అయినా అవుతాడని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ మాట రాజుగారికి వినబడిందో ఆయన ఏం చేశాడంటే, హియర్ టు ఫోర్ ఆ 25 ఏళ్ల దాకా ఇతనికి ప్రపంచాన్ని కనబడకుండా చేశారు. అంటే ప్రపంచంలో ఉండే ఏ బాధ కూడా గౌతముణ్ణి టచ్ చేయకుండా చేశారు. హియర్ టు ఫోర్ అప్ టు దట్ పీరియడ్, ఆ సమయం దాకా షీల్డెడ్ ఫ్రమ్ ద సఫరింగ్స్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న బాధలు ఏవి గౌతముడికి తెలియదు. ఎందుకంటే తెలిసిందనుకోండి ఏమవుతాడు? సన్యాసి అయిపోతాడు. ప్రపంచంలోనే గొప్ప సన్యాసి అయిపోతాడు. కాబట్టి ఈ రాజకుటుంబం అందరూ కూడా ఇతన్ని చాలా చాలా జాగ్రత్తగా ప్రపంచంలో ఏ విధమైన బాధ ఇతను కనబడకుండా పెంచారు. వైల్ అవుట్ హంటింగ్ చేంజ్ ఛాన్స్డ్ అపాన్ ఏ సిక్ మ్యాన్. అయితే వీళ్ళు ఎంత జాగ్రత్త పడినా మరి పెరిగి పెద్దవాడయ్యాడు, వయసుకు వచ్చాడు, 25 ఏళ్ళు వచ్చినాయి. ఎప్పుడైతే 25 ఏళ్ళు వచ్చినాయో తాను ఇంకా జనరల్గా స్వతంత్రంగా ఉంటారు. పిల్లలు పుట్టిన తర్వాతైనా తల్లిదండ్రుల నుంచి, లేకపోతే మొత్తానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు కోరుకుంటారు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళాలనుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగిందంటే వేటకి వెళ్ళాలనుకున్నారు ఈ యువరాజుల వారు. ఎవరు? గౌతమ్ బుద్ధుడు. ఎవరైతే గౌతమ్ బుద్ధుడు వెళ్ళాలి అనుకున్నారో వేటకి వెళ్ళే సమయంలో పొరపాటున ఏం జరిగిందంటే ఒక సిక్ మ్యాన్ అంటే ఒక రోగి కనబడ్డాడు. ముందు ఒక రోగి కనబడ్డాడు, దెన్ యాన్ ఏజ్డ్ మ్యాన్, ఆ తర్వాత ముసలి వ్యక్తి కనబడ్డాడు, ఆ తర్వాత ఫ్యూనరల్ ప్రొసెషన్, చావుకు సంబంధించినటువంటి ఒక ఊరేగింపుని చూశాడు, అండ్ ఫైనల్లీ ఏ మాంక్, అండ్ ఫోర్త్ ఒక సన్యాసిని చూశాడు. అడుక్కుంటున్నాడు, అతను బిచ్చం ఎత్తుకుంటున్నాడు. These sights so moved him that he at once went out into the world to seek enlightenment concerning the sorrows he had witnessed.
ఎప్పుడైతే వీటన్నిటినీ చూశాడో, ఒక రోగిని, ఒక ముసలివాడిని, చనిపోయినటువంటి ఊరేగింపుని, ఆ తర్వాత ఈ యొక్క మాంక్ని, సన్యాసిని ఎప్పుడైతే బిచ్చం ఎత్తుకుంటూ చూశాడో, అసలు ఏంటి ఈ ప్రపంచం, ఈ ప్రపంచం తెలుసుకోవాలి, జ్ఞానం పొందాలి, ఏం చేయాలి, జ్ఞానోదయం జరగాలి, నాకు అసలు ఏంటిది, నేనెప్పుడు చూడలా. ఒక ముసలి వ్యక్తిని, ఇతను ఒక రోగిని చూసి ఎరగడు, రోగం ఇతని అంతవరకు రానికుండా చేశారు, అండ్ ముసలి వ్యక్తిని అతని కళ్ళ ముందు ఎవరిని ఉంచలేదు, ఆ తర్వాత ఒక శవం కూడా తన జీవిత కాలంలో చూడలేదు, అలానే ఒక సన్యాసిని కూడా ఇతను చూడలేదు. కారణం ఏంటంటే ఇతని ప్రపంచం మొత్తాన్ని వీళ్ళ తల్లిదండ్రులు రాజుగారు ఏం చేశారంటే చాలా కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ని క్రియేట్ చేశారు గౌతమ్ బుద్ధుడి కోసం. ఈ వ్యాండర్డ్ ఫర్ 7 years. అసలు ఆ బాధతో అప్పుడే మొదట చూడడంతో ఏం జరిగిందంటే 7 సంవత్సరాల పాటు అలా తిరుగుతానే ఉన్నాడు ఆయన. రాజప్రసాదానికి ఏమాత్రం వెళ్ళ. ఫైనల్లీ సాట్ డౌన్ అండర్ ఏ పీపుల్ ట్రీ. చివరికి ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు ఆయన. వేర్ హీ వోట్ టు స్టే. ఇక ఒట్టు పెట్టేసుకున్నాడు, నాకు జ్ఞానోదయం జరిగే వరకు ఈ పీపుల్ ట్రీ ఏదైతే ఉందో, రావి చెట్టు ఏదైతే ఉందో దాని కింద నేను కూర్చుండిపోతానో, నా జ్ఞానోదయం కలగాల్సిందే, ఈ ప్రపంచం ఏందో తేలాల్సిందే. అసలు ఏంటి ఈ ప్రపంచం, ఈ రోగి ఏంది, ఈ ముసలోడేంది, ఈ శవం ఏంటి, ఆ తర్వాత ఏంటి అడుక్కోవడం ఏంది. ఒక వ్యక్తి మొదటిసారి చూస్తున్నాడు. అంటిల్ ఎన్లైట్మెంట్ కేమ్. జ్ఞానోదయం అయ్యేంత వరకు నేను ఈ రావి చెట్టు నుంచి కదలను. 7 ఏళ్ళు తిరిగాడు అసలు ప్రపంచం ఏంది, ఇది ఏంటి ఈ కథ అని. ఎన్లైటెండ్ ఆఫ్టర్ 7 days. 7 రోజులు అలానే కూర్చున్నాడు ధ్యానంలో. కూర్చోగాని 7 రోజులకి ఆయనకి ఏం జరిగిందంటే జ్ఞానోదయం అనేది అయింది. He renamed the tree the Bodhi tree, tree of wisdom, and began to teach and to share his new understanding. అతను ఎప్పుడైతే ధ్యానంలో కూర్చున్నాడో అక్కడ అతనికి జ్ఞానోదయం కలిగింది. ఈ ప్రపంచం అంటే ఏందో అర్థమైంది. ఒక సమాధానం అతనిలోకి వచ్చింది. జ్ఞానోదయం అవడం అంటే ఏంటంటే అతనికి 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. మెదడుని తొలిచేస్తున్నాయి, బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. చెట్టు కింద కూర్చొని ఉన్నాడు. ఈ లోకం ఏంటి, ఆ బిచ్చగాడేంటి, ఆ రోగి ఏంటి, ఆ శవం ఏంటి, ఆ ముసలోడేంటి, అంతా భ్రాంతేనా, అంతా ఏంటిది, అంతా మాయేనా ఏంటని 1000 ప్రశ్నలు తన మెదడుని తొలుస్తున్నాయి. ఆ 1000 ప్రశ్నలు ఆగేటటువంటి ఒక సమాధానం ఉంటే, ఆ 1000 బాణాలు ఆగిపోతే అదే జ్ఞానోదయం. మనశ్శాంతి వచ్చిద్దన్నమాట. ఈ ప్రపంచం అనేది ఏంటి అనే దానికి సొల్యూషన్ అతని ప్రతి సమాధానానికి చెప్పగల ఏదో ఒక థియరీ, ఏదో ఒకటి అతనికి అందించబడాలి. అది ఎక్కడి నుంచి అందించబడుతుంది, తనలోనే ఉంది కాబట్టి అందించబడాలి. ధ్యానంలో కూర్చున్నాడు. ఈ ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేటటువంటి సమాధానం ఏదైతే ఉందో ప్రతి ప్రశ్నకి అది దొరికితే అదే జ్ఞానోదయం. ఇప్పుడు అతను ఎక్కడైతే జ్ఞానోదయం అయిందో ఆ రావి చెట్టుని బోధి చెట్టుగా పేర్కొన్నాడు. ట్రీ ఆఫ్ విజ్డమ్, బుద్ధి చెట్టు అనమాట, అదే బోధి చెట్టు. అండ్ బిగాన్ టు టీచ్ అండ్ టు షేర్ హిజ్ న్యూ అండర్స్టాండింగ్స్. తనకి ఏదైతే ఆ ధ్యానం వల్ల కలిగినటువంటి వివేచన ఏదైతే ఉందో దాన్ని అందరికీ బోధించడం మొదలుపెట్టాడు. ఎట్ దట్ పాయింట్ హీ బికేమ్ నోన్ యాజ్ ద బుద్ధ. బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయింది. ఇతను బుద్ధుడయ్యాడు. ద అవేకెండ్ అండ్ ఎన్లైట్మెంట్ అంటే జ్ఞానోదయం పొందినవాడు. జ్ఞానం అతని మీదకి దిగిందనమాట. పూర్తిగా అతనికి ఏంటంటే అర్థమైంది జీవితం అంటే. దానికోసం 7 ఏళ్ళు తిరిగాడు. ఏడ తిరిగినా ఏ చెట్టు కింద కూర్చున్నా అతనికి సమాధానం లేవు, దేనికి లేవు, ఎవరు చెప్పట్లా. ప్రతిదీ అడుగుతానే ఉన్నాడు. ఎవరు కూడా క్లియర్ కట్గా ఏది కూడా చెప్పట్లా. ఏ గ్రంథం చెప్పట్లా, ఏ మనిషి చెప్పలేకపోతున్నాడు. నేనే కనుక్కోవాలి, నాలోనే ఉంది సమాధానం అనేసి తిరుగుతూ ఉన్నాడు. ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు. కూర్చొని 7 రోజుల పాటు ఈ చెట్టు కింద నుంచి కదలకూడదు నేను ఏదైనా కానీ అనేసి ధ్యానంలో కూర్చున్నాడు. 7 రోజులకి అతనికి జ్ఞానోదయం అంటే మైండ్ ఫ్రీ అయిపోయింది. చెప్పడం మొదలుపెట్టాడు. ఒక క్లియర్ థాట్ అనేది రావడం జరిగింది అతనికి. ఈ లోకం ఏంటి, ప్రపంచం ఏంటి అన్నిటికీ. బుద్ధ preached his first sermon at the city of బెనారస్. వారణాసిలో మొట్టమొదటిసారిగా తన ప్రసంగాన్ని చేయడం జరిగింది. ధర్మోపదేశం చేశాడనమాట. మోస్ట్ హోలీ ఆఫ్ ద డిప్పింగ్ ప్లేసెస్ ఆన్ ద రివర్ గేంజెస్.
రివర్ గేంజెస్ అంటే గంగా నది అని అర్థం. డిప్పింగ్ ప్లేసెస్ అంటే స్నానం చేసేటటువంటి ఘాట్లు లేదా 3 సార్లు మునుగుతారు పాప ప్రక్షాళన కోసం, వాటిని డిప్పింగ్ ప్లేసెస్ అంటారు. 3 సార్లు మునిగి లేచేటటువంటి ఘాట్లు ఉంటాయి, ఆ ప్లేసెస్ని డిప్పింగ్ ప్లేసెస్ అంటారు. అక్కడ ఈయన తన ప్రసంగాన్ని చేయడం జరిగింది. దట్ సర్మన్ హ్యాస్ బీన్ ప్రిజర్వ్డ్. ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రసంగం ధర్మోపదేశం, మరి రాజకుమారుడు కాబట్టి, యువరాజు కాబట్టి ఆయన చెప్పిందంతా కూడా లిఖించారు కొంతమంది, అంటే రాసి దాన్ని ఏం చేశారంటే తరతరాలకి అందించడం జరిగింది. అండ్ ఈజ్ గివెన్ హియర్. అప్పుడు ఏదైతే చెప్పారో ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇట్ రిఫ్లెక్ట్స్ ద బుద్ధాస్ విజ్డమ్ అబౌట్ వన్ ఇన్స్క్రూటబుల్ కైండ్ ఆఫ్ సఫరింగ్. ఒక అంతు చిక్కని వేదన అండి. ఎవరైనా కానీ ఈ వేదన ప్రతి మనిషికి ఉంటుంది, ఒకానొక సమయంలో ఉంటుంది. సపోజ్ నీకే ఫర్ ఎగ్జాంపుల్ శ్మశానానికి వెళ్ళొచ్చారు, అప్పుడు దాకా నిన్నటి దాకా మీతోనే తిరిగాడు, సడన్గా పొద్దున్నే చనిపోయాడని చెప్పారు, సాయంత్రానికి మట్టి చేశారు, శ్మశానానికి వెళ్ళారు. 1,00,000 ప్రశ్నలు మెదడులో కలా దిగుతాయి. ఒకటి తప్పించుకోవడం, రెండోది ఎదుర్కోవడం. అందరం తప్పించుకుంటాం, వెళ్ళిపోయి మనకిష్టమైన వాళ్ళతో మాట్లాడుతూ మనం ఏం చేస్తామంటే దాన్ని వీలైనంత మర్చిపోవడానికి ప్రయత్నించి 2వ రోజు నుంచి మన పనిలో పడడానికి ప్రయత్నిస్తాం. 3వ రోజు నుంచి కూడా కొంచెం మనసు తేలికబడి ఇదవుతాం. కానీ గౌతమ్ బుద్ధుడు ఇక్కడ చేసింది అట్లా కాదు. ప్రతి ప్రశ్నకి సమాధానం కోరుకున్నాడు, ఆ సమాధానం ఉంటేనే ఇంటికి వెళ్ళాలి అనుకున్నాడు. కానీ తాను ఏదైతే సమాధానం వచ్చిందో అది ఇంటి దగ్గరికి వెళ్ళనీలా. రాజుగారికి ఎప్పుడైతే గౌతమ బుద్ధుడు పుట్టినప్పుడు చెప్పారో అయితే మహా గొప్ప రాజు అవుతాడు లేదా మహా గొప్ప సన్యాసి అవుతాడని. సన్యాసి కాకూడదు, మహా గొప్ప రాజు అవ్వాలని రాజుగారు అంటే గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి గారు ఏం చేశారంటే అతనికి ఏ బాధ తెలియకుండా పూల మీద నడిపించాడు ఆయన్ని. ఏ ముసలివాడు అతని కంట కనబడలేదు, ఏ రోగి అతనికి కనబడలేదు, ఆ విధంగా పెంచారు. అయితే చివరికి ఏం జరిగింది, వేటకి వెళ్ళడం జరిగింది. అక్కడ రోగిని చూశాడు, ముసలోని చూశాడు, శవాన్ని చూశాడు, శవ ఊరేగింపుని చూశాడు, అండ్ ఒక సన్యాసిని చూశాడు, అది కూడా అడుక్కుంటూ చూశాడు. ఇన్ని చూసినప్పుడు తన మనసులో 1,00,000 ప్రశ్నలు ఒకేసారి దిగినాయి. నేను ఇప్పటిదాకా చూసిన ప్రపంచం ఏంది, ఇప్పుడు చూస్తున్న ప్రపంచం ఏంటి, ఏదో తేడా ఉంది, నేను కనుక్కోవాలన్న ఆ 1,00,000 ప్రశ్నలకి తనలోనే సమాధానం వెతుక్కున్నాడు. ఆ సమాధానం దొరికింది కాబట్టి జ్ఞానోదయం అని మనం అర్థం చేసుకోవాలి. 10th క్లాస్ సంబంధించి ప్రతి పాఠం యొక్క సమ్మరీ అనేది ఇవ్వబడింది. ఈ ప్లేలిస్ట్లో మీకు అందుబాటులో ఉంటుంది. డిస్క్రిప్షన్లో మీకు ఈ ప్లేలిస్టులన్నీ కూడా ఇవ్వబడి ఉంటాయి. ఫస్ట్ ఫ్లైట్ టెక్స్చువల్ ఏవైతే పాఠాలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి ప్రతి లైన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది. అండ్ సమ్మరీస్ ఇవ్వబడ్డాయి, క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేయబడ్డాయి. అట్లానే గ్రామర్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఇది సప్లిమెంటరీ రీడర్కి సంబంధించి గ్రామర్ టాపిక్స్ ఫస్ట్ యూనిట్, సెకండ్ యూనిట్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఈ విధంగా యూనిట్ వైజ్గా గ్రామర్ అయితే చేయబడి ఉన్నాయి. ఈ విధంగా ప్రతిదీ కూడా మీకు అందుబాటులో అయితే ఉంచడం జరిగింది. డిస్క్రిప్షన్లో మీరు ఈ ప్లేలిస్టులన్నీ పొందొచ్చు, లేదా సింపుల్గా 10 లింక్ అని గనక మీరు కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే మీకు రిప్లైగా ఈ ప్లేలిస్టులు అనేవి ఇవ్వబడతాయి. ఇక ఏంటంటే ఇతను ఇట్ రిఫ్లెక్ట్స్ బుద్ధాస్ విజ్డమ్ అబౌట్ వన్ ఇన్స్క్రూటబుల్ కైండ్ ఆఫ్ సఫరింగ్. అంతు చిక్కనటువంటి బాధ, మరణం అండ్ మరణం యొక్క ఫలితాలు, ఇవన్నీ కూడా ఏదైతే ఉందో టోటల్ అతను ఏదైతే రోగిని కానివ్వండి, శవాన్ని కానివ్వండి, మరి యాచకుడు ఎవరైతే సన్యాసి ఉన్నాడో తాను అడుక్కోవడం కానివ్వండి, ఆ శవం యొక్క ఊరేగింపు కానివ్వండి, ఇవన్నీ కూడా రోగి, ముసలి ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నాడు, ఎక్కడా దొరకలేదు. తనకు తానుగా కూర్చొని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు జ్ఞానోదయాన్ని, ఈ ఇన్స్క్రూటబుల్ కైండ్ ఆఫ్ సఫరింగ్ ఏదైతే ఉందో దానికి బుద్ధుడు ఏమైందంటే జ్ఞానం అనేది కలిగింది. ఇప్పుడు ఒక ఏదైతే కథ ఉందో అది ఇవ్వడం అయితే జరిగింది. కిసా గౌతమి హ్యాడ్ అండ్ ఓన్లీ సన్. కిసా గౌతమి అనే ఆమెకి ఒకే ఒక అబ్బాయి ఉన్నాడు. అండ్ హీ డైడ్. అతను చనిపోవడం జరిగింది. ఆ అబ్బాయి ఉన్న ఒక్కగానొక్క కొడుకు చనిపోవడం జరిగింది. ఇన్ హర్ గ్రీఫ్, తన బాధలో షీ క్యారీడ్ ద డెడ్ చైల్డ్ టు ఆల్ హర్ నైబర్స్.
ఆ పిల్లవాడి యొక్క శవాన్ని ఎత్తుకొని ప్రతి ఇంటికి వెళ్ళింది. తన చుట్టుపక్కల ఉన్న పొరుగు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళింది. ఆస్కింగ్ దెమ్ ఫర్ మెడిసిన్. అమ్మా, నా పిల్లోడికి బాగాలా, చనిపోయాడు, మందు ఇవ్వండి, బతుకుతాడు. అండ్ ద పీపుల్ సెడ్ షీ హ్యాస్ లాస్ట్ హర్ సెన్సెస్. ఇక వాళ్ళు ఏం చెప్పారంటే షీ హ్యాస్ లాస్ట్ హర్ సెన్సెస్ అంటే ఆమె పిచ్చిదైపోయింది. ద బాయ్ ఈజ్ డెడ్. ఆ పిల్లోడు చనిపోయాడు, ఈమె పిచ్చిదైపోయింది, పిచ్చి పట్టింది ఈమెకి ఆ దెబ్బకి. ఏంది ఈమె చనిపోయిన అబ్బాయిని తీసుకొచ్చి మంది ఎండమ్మా బతుకుతాడమ్మా, మంది ఎండమ్మా బతుకుతాడమ్మా అంటుంది. At length, Kissa Gautami met a man who replied to her request, I cannot give the medicine for thy child, but I know a physician who can. అయితే చాలా చాలాసేపు అయిన తర్వాత ఎట్ లెంత్ అంటే చాలాసేపు తర్వాత ఈ విధంగా అడుగుతుంది. పిచ్చిదైపోయిందిరా అని అందరూ అనుకుంటున్నారు. కిస్సా గౌతమి మెట్టే మ్యాన్. అయితే ఈమె చాలాసేపటి తర్వాత ఒక మనిషి కలవడం జరిగింది. హూ రిప్లైడ్ టు హర్ రిక్వెస్ట్. ఆమె బ్రతిమిలాడడం చూసి అతను ఏమన్నాడంటే, అమ్మా, ఐ కెనాట్ గివ్ టీ అంటే యు, నేను నీకు మెడిసిన్ ఇవ్వలేను. ఆ పిల్లవాడి కోసం తై అంటే యువర్ అని అర్థం, వైవో యువర్. నీ పిల్లోడి కోసం నేనైతే ఏ మందు ఇవ్వలేను, కానీ బట్ ఐ నో ఏ ఫిజిషియన్ హూ క్యాన్. కానీ ఒక డాక్టర్ గారు తెలుసు. ఆ డాక్టర్ గారు ఏం చేస్తారంటే నీ పిల్లోడికి ఆ మందు ఏదైతే ఉందో ఆ మందు అందజేస్తాడు, కాబట్టి నువ్వు అతని కలిస్తే బెటర్ అనేసి ఆ తల్లికి చెప్పడం జరిగింది. ఎవరికి? గౌతమికి. అండ్ ద గర్ల్ సెడ్, అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందనమాట, ప్రే టెల్ మీ సార్ హూ ఇస్ ఇట్. దండం పెడతానయ్య గారు, మీకు దండం పెడతా, ఎవరో చెప్పండి ఆ డాక్టర్ ఎవరో. అండ్ ద మ్యాన్ రిప్లైడ్, అప్పుడు ఆ మనిషి చెప్పాడనమాట, గో టు సఖ్యముని ద బుద్ధ. సఖ్యముని అనేటటువంటి వ్యక్తి ఉన్నాడు, అతను బుద్ధుడు అనమాట. అతని దగ్గరికి వెళ్ళు అంటే ఈయనకి ధ్యానం చేయడం ద్వారా చాలా పేర్లు అనేవి ఆపాదించబడి సఖ్యముని ద బుద్ధ దగ్గరికి వెళ్ళు. కిస్సా గౌతమి రిపేర్డ్ టు అంటే వెళ్ళింది అని, రిపేర్ చేసిందని కాదు. ఇక్కడ రిపేర్డ్ టు అంటే వెంట్ టు, అతని దగ్గరికి వెళ్ళింది అనేసి అర్థం అనమాట. రిపేర్డ్ టు అంటే వెంట్ టు అని అర్థం. ద బుద్ధ అండ్ క్రై, బుద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలుపెట్టింది. లార్డ్ అండ్ మాస్టర్, ఓ ప్రభువా, ఓ మా యజమాని, గివ్ మీ ద మెడిసిన్ దట్ విల్ క్యూర్ మై బాయ్. మా అబ్బాయి కొన్న జబ్బుని, మా అబ్బాయి యొక్క మరణాన్ని ఆపేటటువంటి, మరణం నుంచి మేల్కొలిపేటటువంటి ఆ మందుని మీరు ఇవ్వండి. మా అబ్బాయిని ఏం చేస్తారు? చావు నుంచి బ్రతికించండి. చావు అనేది చనిపోయాడు, మందు ఇవ్వండి, బతుకుతాడు అనేసి అడుగుతుంది బుద్ధుడిని. ద బుద్ధ ఆన్సర్డ్, ఐ వాంట్ ఏ హ్యాండ్ఫుల్ ఆఫ్ మస్టర్డ్ సీడ్. ఓకేనమ్మా, బుద్ధుడు చెప్పాడు అనమాట. ఆ బాధని గ్రహించాడు మొత్తం. ఓయ్, చనిపోయిన వాళ్ళు ఎలా లేస్తారమ్మా, పో అనలా అని ఏం చెప్పాడంటే, నువ్వేం చేస్తావంటే నీ చేతి నిండా ఆవాలు తీసుకురా. వెన్ ద గర్ల్ ఇన్ హర్ జాయ్ ప్రామిస్ టు ప్రొక్కర్ ఇట్. వెంటనే లేచి, అంతేనా, నేను వెళ్ళి ఏం చేస్తాను, వాటిని తీసుకువస్తాను. ప్రొక్కర్ ఇట్ అంటే అవి పొందుకొని వస్తాను, నా చేయి నిండా ఆవాలేగా తీసుకొస్తాను అన్న. అప్పుడు ద బుద్ధ యాడెడ్, బుద్ధుడు దీనికి యాడ్ చేశాడనమాట ఇంకొంచెం. ద మస్టర్డ్ సీడ్ మస్ట్ బి టేకెన్ ఫ్రమ్ ఏ హౌస్ వేర్ నో వన్ హ్యాజ్ ఏ లాస్ట్ ఏ చైల్డ్, హస్బెండ్, పేరెంట్ ఆర్ ఏ ఫ్రెండ్. నువ్వు ఈ ఆవాలు, నీ గుప్పిటి నిండా ఆవాలు ఎక్కడి నుంచి తేవాలో తెలుసా? ఆ ఇంట్లో ఏ వ్యక్తి చనిపోయి ఉండకూడదు. వాళ్ళ పిల్లోడు కానీ, లేదా వాళ్ళ హస్బెండ్ కానీ, భర్త కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, ఫ్రెండ్ కానీ, స్నేహితుడు కానీ, ఎవ్వరు కూడా ఆ ఇంట్లో ఒక్క చావు కూడా ఉండకూడదు. అటువంటి ఇంట్లో నుండి నువ్వు ఏం చేయాలంటే నీ గుప్పెట్టు నిండా ఆవాలని పట్టకురావాలా. అప్పుడు నేను మీ అబ్బాయిని బతికిస్తా. పూర్ కిస్సా గౌతమి నౌ వెంట్ ఫ్రమ్ హౌస్ టు హౌస్. ప్రతి ఇంటికి తిరగడం మొదలుపెట్టింది. అండ్ ద పీపుల్ పిటీడ్ హర్. పాపం జనాలంతా జాలితో చూడడం మొదలుపెట్టారు. అండ్ సెడ్,
హియర్ ఈజ్ మస్టర్డ్ సీడ్, అదిగో అమ్మా నీకు కావాల్సిన ఆవాలు, అదిగో టేక్ ఇట్, తీసుకో తల్లి, ఎందుకో తల్లి ఇలా ప్రతి ఇంటికి తిరుగుతావు, అదిగో తీసుకో మా ఇంటి నుండి తీసుకో. బట్ వెన్ షీ ఆస్క్ డిడ్ ఏ సన్ ఆర్ ఏ డాటర్ ఏ ఫాదర్ ఆర్ మదర్ డై ఇన్ యువర్ ఫ్యామిలీ, అయితే వాళ్ళు తెచ్చి ఇస్తున్నప్పుడు మీ ఇంట్లో మరణం అనేది లేదు కదా, మరణించి ఎవరూ లేరు కదా, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా మీ ఫ్యామిలీలో చనిపోలేదు కదా అని అడుగుతుంది ఆ తల్లి కిస్సా గౌతమి. దే ఆన్సర్డ్ హర్, అప్పుడు వాళ్ళు సమాధానం చెప్పారనమాట. అలా అయ్యో ద లివింగ్ ఆర్ ఫ్యూ, అమ్మా ఇక్కడ మనం బతుకుతున్న వాళ్ళం కొద్దిమందే, బట్ ద డెడ్ ఆర్ మెనీ, కానీ చనిపోయిన వాళ్ళు ఎంత ఉంటారో తెలుసా, ఎంతమందో, ఇక్కడ బతికున్న వాళ్ళకంటే వందల వేల రెట్లు ఉంటారు చనిపోయిన వాళ్ళు. డు నాట్ రిమైండ్ అస్ ఆఫ్ అవర్ డీపెస్ట్ గ్రీఫ్, మా హృదయపు లోతుల్లో చాలా లోతుల్లో బాధ గూడు కట్టుకొని ఉంది, నువ్వు దాన్ని కదపవద్దు, ఎందుకంటే వాళ్ళ గృహాల్లో కూడా చాలా మంది చనిపోయి ఉన్నారు. అండ్ దేర్ వాజ్ నో హౌస్ బట్ సమ్ బిలవ్డ్ వన్ హ్యాడ్ డైడ్ ఇన్ ఇట్, ఇక్కడ ప్రతి ఇంట్లో చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఏ ఇల్లు లేదు. దేర్ వాజ్ నో హౌస్, ఏ ఇల్లు కూడా ఎవరు చనిపోకుండా లేరు, అంటే ప్రతి ఇంట్లో కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారమ్మా. కాబట్టి మా ఇళ్లలో ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదో ఒక చావు అనేది తాను జయించి చాలా మందిని తీసుకెళ్ళిపోయింది, చనిపోకుండా ఎవరూ లేరు. చావు మీద విజయం సాధించినటువంటి ఏ గృహము ఇక్కడ లేదు. కిస్సా గౌతమి బికేమ్ వీరీ అండ్ హోప్లెస్. వీరీ అంటే అలసిపోయింది బాగా, హోప్లెస్ అంటే ఇక నిరాశ చెందింది. ఎక్కడ దొరుకుతుంది, ప్రతి ఇంట్లో చనిపోయి ఉన్నారు, ఎక్కడి నుంచి తేవాలి ఆవాలు. సాట్ డౌన్ అట్ వే సైడ్, ఇక ఒక రోడ్డు పక్కనే కూర్చుంది ఓ చెట్టు కింద అట్లా. వాచింగ్ ద లైట్స్ ఆఫ్ ద సిటీ, ఆ నగరం వెలిగింపబడింది. వెలిగింపబడ్డం అంటే వాళ్ళు దీపాలు వెలిగిస్తారు. యాజ్ దే ఫ్లిక్కర్డ్ అప్ అండ్ వర్ ఎస్టింగ్విష్డ్ అగైన్, వెలిగించబడి అలా వెలుగుతున్నాయి, ఆ తర్వాత ఆరిపోయింది. అట్ లాస్ట్ ద డార్క్నెస్ ఆఫ్ ద నైట్ reigned ఎవ్రీవేర్, చీకటి పడిపోయింది, అందరూ వెలిగించిన దీపాలన్నీ కూడా ఆర్పేయడం జరిగింది. అండ్ షీ కన్సిడర్ ద ఫేట్ ఆఫ్ మెన్, అప్పుడు తనకి మనుషుల యొక్క ఏంటంటే కర్మ లేకపోతే భవిష్యత్తు ఏందనేది అర్థమైపోయింది. దట్ దే లీవ్స్ ఫ్లిక్కర్ అప్ అండ్ ఆర్ ఎస్టింగ్విష్డ్ అగైన్, ఫ్లిక్కర్ అప్ అంటే వెలిగించబడతారు, అలా వెలుగుతూ ఆరిపోతూ ఆ గాలికి చెదరగొట్టబడుతూ ఏమవుతుంది అంటే చెదిరిపోతా, ఆ దీపం వెలుగుతూ ఉంటుంది కానీ ఒక టయానికి ఆరిపోతుంది. అలా సాయంత్రం అవగానే దీపాలు వెలిగించారు, రాత్రికి అవన్నీ కూడా ఆరిపోయినాయి. అప్పుడు దాకా అక్కడక్కడ వెలుతురు కనబడతా ఉన్నాయి, అన్నీ కూడా ఆరిపోయి ఉన్నాయి. దీపాలు అనేవి వెలిగిస్తారు, చక్కగా వెలిగిస్తారు, అవి నైట్ అయ్యేసరికి ఏమవుతాయి, అన్నీ ఆగిపోతాయి. అండ్ షీ థాట్ టు హర్ సెల్ఫ్, ఇక తనలో తాను ఆలోచించుకోవడం మొదలుపెట్టింది. హౌ సెల్ఫిష్ యామ్ ఐ ఇన్ మై గ్రీఫ్, నా బాధలో నా వేదనలో నేను ఎంత స్వార్థపరులాగా ఆలోచించాను. డెత్ ఈజ్ కామన్ టు ఆల్, ప్రతి ఒక్కరికి కామన్, జననం ఎలాగో మరణం అలానే, పుట్టిన ప్రతి ఒక్కడు చావక తప్పడు. ఎట్ ఇన్ దిస్ వ్యాలీ ఆఫ్ డెసోలేషన్, ఇప్పుడు ఈమె ఒంటరిగా ఉంది, ఎవ్వరు లేరు, జనాలు లేరు. దెర్ ఈస్ అ పాత్ దట్ లీడ్స్ హిమ్ టు ఇమ్మోరాలిటీ హూ హ్యాస్ సరెండర్డ్ ఆల్ సెల్ఫిష్నెస్. కాబట్టి ఈ మొత్తం ఈ ఏదైతే నిర్జన ప్రదేశం, ఒంటరిగా వెళ్ళాలి. ఎవరు వెళ్ళారు ఒంటరిగా? దేర్ ఈస్ అ పాత్ దట్ లీడ్స్ హిమ్, ఎవరు వాళ్ళ అబ్బాయి. ఇమ్మోర్టాలిటీ అంటే నిత్య జీవం, ఇక చావు అనేది ఉండదు. అంటే మనిషికి చావు ఒక్కసారే ఉంటుంది, చెప్తారు కదా, పిరికివాడు రోజు చేస్తాడు, ధైర్యవంతుడు ఒక్కసారే చేస్తాడు. ఒకసారి చనిపోయిన తర్వాత మరణం ఒకసారి మిగిలిన తర్వాత మరలా మరణం అనేది తర్వాత ఏంటంటే మరణం తర్వాత నిత్య జీవం ఉంటుంది, అంటే ఇక చావు ఉండదు అనమాట. ఇమ్మోర్టాలిటీ హూ హ్యాస్ సరెండర్డ్ ఆల్ సెల్ఫిష్నెస్, ఇంకా ఆ వ్యక్తికి స్వార్థం ఇవన్నీ ఉండవు,
మొహానికి పౌడర్ కొట్టుకోవాలి, తల దువ్వుకోవాలి, సంపాదించుకోవాలి, ఎందుకంటే తినాలి, నలుగురిని తినిపించాలి, ఇవన్నీ ఏముండవు. ఇన్ ద వ్యాలీ ఆఫ్ డెసోలేషన్, ఒంటరిగా ఒంటరిగా వస్తారు, ఒంటరిగా పోతారు. ఈ ఏమీ లేని, ఎవ్వరూ లేని ఆ యొక్క మార్గంలో దేర్ ఇస్ అ పాత్ దట్ లీడ్స్ హిమ్ టు ఇమ్మోర్టాలిటీ. చనిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు? జనరల్గా హిందూ మైథాలజీ ప్రకారం కానీ, క్రిస్టియన్ మైథాలజీ కానివ్వండి, ఏ మైథాలజీ అయినా చనిపోయిన తర్వాత స్వర్గ నరకాలు అనేవి ఉంటాయి. మోస్ట్ స్వర్గస్థులైనారు అని మాత్రమే రాస్తారు. స్వర్గానికి వెళ్ళిపోయాడు, అక్కడ ఆనందపడతాడు, సంతోషపడతాడు. అలానే ఏమో కూడా అనుకుంటుంది, టు ఇమ్మోర్టాలిటీ, నిత్య జీవానికి వెళ్ళిపోయాడు. హూ హ్యాస్ సరెండర్డ్ ఆల్ సెల్ఫిష్నెస్, ప్రతి స్వార్థం కూడా విడిచిపెట్టేస్తారు. అబ్బాయి కూడా విడిచిపెట్టేశాడు, అతను ఎక్కడికి వెళ్ళిపోతాడు? స్వర్గానికి వెళ్ళిపోతాడు. ద బుద్ధా సెడ్, ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ట్రబుల్డ్ అండ్ బ్రీఫ్ అండ్ కంబైన్డ్ విత్ పెయిన్. అప్పుడు బుద్ధుడు చెప్తాడు అనమాట, లైఫ్ ఆఫ్ మోర్టల్స్ అంటే ఎవరైతే ఉన్నారో మనుషులు, మరణానికి తలొగ్గేవాళ్ళు అని అర్థం మోర్టల్స్ అంటే. ఈ మోర్టల్స్ ఏంటంటే ఇమ్మోర్టల్స్ కూడా ఉంటారుగా, మరి మోర్టల్స్ ఉంటే ఇమ్మోర్టల్స్ అంటే దేవుళ్ళు, దేవతలు ఎవరైతే ఉన్నారో ఇమ్మోర్టల్స్ గాను. మోర్టల్స్ అంటేనేమో మామూలు మనుషులు. ఈ ప్రపంచంలో ఉన్న మనుషులు వీళ్ళ జీవితాలన్నీ, ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్ ఎలా ఉంటాయంటే బాధలతో కూడుంటాయి, చాలా చిన్న జీవితాలు. అండ్ ఆ చిన్న జీవితంలో కూడా చాలా పెయిన్ అనేది ఉంటుంది. కాబట్టి గౌతమ్ బుద్ధుడు చెప్పడం ఏంటంటే ఈ మనిషి జీవితం అంతా కూడా చాలా చిన్నది, కానీ ఇందులో ఎన్నో బాధలు, కష్టాలు, నొప్పులు అన్నీ ఉంటాయి. ఫర్ దేర్ పేజ్ నెంబర్ 113కి వచ్చా. దేర్ ఈస్ నాట్ ఎనీ మీన్స్ బై విచ్ దోస్ దట్ హ్యావ్ బీన్ బార్న్ కెన్ అవాయిడ్ డైయింగ్. ఏ రకమైన మార్గం చేసుకున్నా, ఎంత అభివృద్ధి చెందినా ఇప్పటికి కూడా మనిషి మరణానికి లోనవుతున్నాడు, అంటే చనిపోతున్నాడు. హీ కెనాట్ అవాయిడ్ డైయింగ్, చావుని తప్పించుకోలేడు. ఏ మార్గమైనా వెళ్ళని, ఏదైనా చేసుకొని మనిషి అనేవాడు చావుని ఏమాత్రం తప్పించుకోలేడు. ఆఫ్టర్ రీచింగ్ ఓల్డ్ ఏజ్, ముసలివాడైన తర్వాత దేర్ ఇస్ డెత్, చావు అనేది ఉంటుంది ముసలివాడైన తర్వాత. ఆఫ్ సచ్ ఎ నేచర్ ఆర్ లివింగ్ బీయింగ్స్, అది ప్రకృతి ధర్మం. ఎవరైతే ఈ లివింగ్ బీయింగ్స్ ఉన్నాయో, జంతువులు కానివ్వండి, మనుషులు కానివ్వండి, చివరికి ఏం జరుగుతుంది? చావుకి లోనవుతారు వాళ్ళు. యాజ్ రైప్ ఫ్రూట్స్ ఆర్ ఎర్లీ ఇన్ డేంజర్ ఆఫ్ ఫాలింగ్, ఎలా అయితే పండిన కాయలు నేల రాలతాయో, సో మోర్టల్స్ వెన్ బార్న్ ఆర్ ఆల్వేస్ ఇన్ డేంజర్ ఆఫ్ డెత్. కాబట్టి పుట్టిన ప్రతివాడు కూడా ఎప్పుడైనా రాలిపోవచ్చు, ఎప్పుడైనా చనిపోవచ్చు. యాజ్ ఆల్ ఎర్తన్ వెజల్స్ మేడ్ బై పాటర్ అండ్ ఇన్ బీయింగ్ బ్రోకెన్, కుండలు తయారు చేస్తాడు. కుండలు తయారు చేసే కుమ్మరి ఉంటాడు. కుమ్మరి ఏం చేస్తాడు? కుండలు తయారు చేస్తాడు. ప్రతి కుండ కూడా పగిలిపోతుంది, ఏ కుండ పగలకుండా ఉండదు, ప్రతి కుండ పగులుతుంది. ఆ విషయం కుండలు చేసేవాడికి కూడా తెలుసు. సో ఈజ్ ద లైఫ్ ఆఫ్ మోర్టల్స్, అంతే. చేయబడిన ప్రతి కుండ కూడా ఏదో రోజు పగిలిపోతుంది, కొత్త కుండ కొనాల్సిందే. అలానే మనిషి కూడా ఎవరైతే జన్మించాడో మరణించక తప్పదు. బోత్ యంగ్ అండ్ అడల్ట్, బోత్ దోస్ హూ ఆర్ ఫూల్స్ అండ్ దోస్ హూ ఆర్ వైజ్, ఆల్ ఫాల్ ఇన్ టు పవర్ ఆఫ్ డెత్, ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు డెత్. నేను యంగ్ కదా, అందగత్తెని కదా, అందగాడిని కదా, నేను పెద్దోడిని కదా, నేను లేకపోతే ఇలా కదా, అలా కదా, ఎవ్వరు కూడా మరణాన్ని నుంచి తప్పించుకోలేరు. ఫూల్స్, పనికి మాలిన వాళ్ళైనా, జ్ఞానం లేని వాళ్ళైనా, అత్యంత తెలివి గల వాళ్ళైనా, ఎవరైనా సరే చావు యొక్క శక్తి ముందు తల వంచాల్సిందే. ఆల్ ఆర్ సబ్జెక్ట్ టు డెత్, ప్రతి ఒక్కడు చావు ముందు మోకరించాల్సిందే. చావు ఏం చేస్తుంది? మింగేస్తుంది. ఆఫ్ దోస్ హూ ఓవర్కమ్ బై డెత్ డిపార్ట్ ఫ్రమ్ లైఫ్, ఏ ఫాదర్ కెనాట్ సేవ్ హిస్ సన్ నార్ కిన్స్మెన్ దేర్ రిలేషన్స్. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఆఫ్ దోస్ హూ ఓవర్కమ్ బై డెత్ డిపార్ట్ ఫ్రమ్ లైఫ్, ఏ ఫాదర్ కెనాట్ సేవ్ హిస్ సన్. ఇప్పుడు ఎవరైతే చావబోతున్నారో లేకపోతే చనిపోయారో, ఏ తండ్రి తన కుమారుడిని రక్షించుకోలేడు. ఆ మరణం నుంచి తప్పించాలని చనిపోయిన తర్వాత ఎంత ట్రై చేసినా కానీ అతను కాపాడుకోలేడు, బంధువులు కాపాడలేరు. ఎవరు ఎంత ట్రై చేసినా కానీ మరణాన్ని నుంచి ఎవరు తప్పించలేరు. మార్క్, వినండి జాగ్రత్త, లిజన్. వైల్ రిలేటివ్స్ ఆర్ లుకింగ్ ఆన్ అండ్ లామెంటింగ్ డీప్లీ,
వన్ బై వన్ మోర్టల్స్ ఆర్ క్యారీడ్ ఆఫ్ లైక్ అన్ యాక్స్ దట్ ఈస్ లెడ్ టు స్లాటర్. జనరల్గా ఏం జరుగుతుందంటే బంధువులు ఏడుస్తానే ఉంటారు, పోయేవాళ్ళు పోతానే ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వన్ బై వన్ చనిపోతూ ఉంటారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చనిపోతూ ఉంటారు. తాత చనిపోతాడు, నాయనమ్మ చనిపోయిద్ది, అమ్మమ్మ చనిపోతాడు, తాతయ్య చనిపోతాడు, తండ్రి చనిపోతాడు. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు వరుసగా చనిపోతూ ఉంటారు, బంధువులు రోధిస్తూ ఉంటారు. లైక్ అన్ ఆక్స్ దట్ ఈస్ లెడ్ టు ద స్లాటర్. ఏ విధంగా అయితే ఈ ఎద్దుల్ని వాటి పని అయిపోయిన తర్వాత ఈ వధశాలకు పంపిస్తారు, అక్కడ దాన్ని మాంసం కోసం దాన్ని చంపేయడం జరుగుతుంది. అట్లానే మనుషులు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వాళ్ళు ముసలోళ్ళై చనిపోవడం అనేది జరుగుతుంది. సో ద వరల్డ్ ఈజ్ అఫ్లిక్టెడ్ విత్ డెత్ అండ్ డికే. ఈ ప్రపంచం అంతా కూడా దేంతో అంటే కుళ్ళిపోయిన దాంతోనూ మరణంతో నిండుంది. దేర్ ఫోర్ కాబట్టి ద వైస్ డు నాట్ గ్రీవ్. తెలివైన వ్యక్తి ఎవ్వడు కూడా బాధపడ్డు. నోయింగ్ ద టర్మ్స్ ఆఫ్ ద వరల్డ్. అతనికి ప్రపంచం యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా తెలుసు. మనం పుట్టాము, చనిపోతాము, ఇది తెలుసు. బాగా వైజ్, బాగా తెలివైన వాళ్ళకి ఈ ప్రపంచం యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగా తెలుసు కాబట్టి ద వైజ్ డు నాట్ గ్రీవ్. అందుకనే తెలివిగల వాళ్ళు ఎవరు కూడా బాధపడరు. నాట్ ఫ్రమ్ వీపింగ్ నార్ ఫ్రమ్ గ్రీవింగ్ విల్ ఎనీ వన్ అబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్. ఇక్కడికి వచ్చి బంధువులంతా ప్రాలాపించి గుండెలు బాదుకొని ఏడ్చినంత మాత్రాన చనిపోయిన వ్యక్తికి మనశ్శాంతి అనేది రాదు, వాళ్ళకి రాదు, ఏడ్చిన వాళ్ళకి రాదు, పోయిన వాడికి రాదు. ఆన్ ద కాంట్రారీ, కానీ దానికి విరుద్ధంగా ఏం జరుగుతుందంటే ఈస్ పెయిన్ విల్ బి ద గ్రేటర్ అండ్ ఈస్ బాడీ విల్ సఫర్. కానీ ప్రాలాపించే వాడికి ఏం జరుగుతుంది, ఏడ్చేవాడికి ఏం జరుగుతుంది, దానికి వ్యతిరేకంగా వాడి బాధ ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా ఏడ్చే కొద్దీ ఇంకా ఎక్కువైపోతుంది. అండ్ వాడి బాడీ ఏడ్చి తినకపోవడం వల్ల ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు ఇంకా వాళ్ళ దేహాలు కూడా బాధకి లోనవుతాయి, ఇంకా రోగాలు వస్తాయి, సన్నబడిపోతారు, లేనిపోని రోగాలన్నీ వస్తాయి. హీ విల్ మేక్ హిమ్సెల్ఫ్ సిక్. తనను తానే రోగిగా మలుచుకుంటాడు బాధపడడం వల్ల అనవసరంగా. తెలివైన వాళ్ళు ఎవరు కూడా బాధపడరు, ఎందుకంటే ప్రపంచం యొక్క రూల్స్ కండిషన్స్ అన్నీ వాళ్ళకి బాగా తెలుసు. జననం ఉన్నట్టే మరణం ఉంటుంది కాబట్టి అంతే సాగిపోతూ ఉంటుంది అంతే అనేసి వదిలేస్తారు. కానీ కొంతమంది వాళ్ళని వాళ్ళు రోగిష్ఠులుగాను పాలిపోతారు. బ్లడ్ అనేది సరిగా లేక పాలిపోయి ఎట్ ద డెడ్ ఆర్ నాట్ సేవ్డ్ బై హిస్ లామెంటేషన్. ఇంకో విషయం ఏంటంటే ఎంత ప్రాలాపించినా సరే చనిపోయిన వాళ్ళు తిరిగి రారు. అసలు 100 రోజులు ఏడుస్తున్నా ఇతను కాటికి దగ్గరికి వెళ్తాడే తప్ప కాటికి పోయిన వాడు తిరిగి రాడు. హీ హూ సీక్స్ పీస్ షుడ్ డ్రా అవుట్ ద యారో ఆఫ్ లామెంటేషన్. ఎవరైతే మనశ్శాంతి కావాలని కోరుకుంటారో, ఎవరింట్లో అయినా ఎవరైనా చనిపోయారు, అతని మనశ్శాంతి కావాలనుకుంటే ఏం చేయాలి అంటే ఆ ప్రాలాపించే బాణాన్ని ముందు తీసి పక్కనేసేయాలి. మనల్ని చావు వచ్చి ఒక బాణం వేసింది, ఓ వ్యక్తి చనిపోయాడు, ఇప్పుడు అయ్యో అతని బాణం వేసేసారు, అయ్యో అయిపోయాడు అనేసి మనకు ఏ బాణం తగులుతుంది? బాధ అనే అటువంటి లామెంటేషన్, విలాపం అనేటటువంటి బాణం గుచ్చుకొని ఉంటుంది. దాన్ని తీసి ఏం చేయాలంటే ముందు పక్కనేయాలి. అదే కాదు కంప్లైంట్, గ్రీఫ్, ఎందుకు దేవుడా నన్నే ఎందుకు, మా కుటుంబాన్ని ఎందుకు అనేసి ప్రాలాపిస్తూ కూర్చోకూడదు. హీ హూ హ్యాస్ డ్రాన్ అవుట్ ద యారో అండ్ హ్యాస్ బికమ్ కంపోజ్ విల్ అబ్టైన్ పీస్ ఆఫ్ మైండ్. ముందు ఆ ఏదైతే లామెంటేషన్ ఉందో, బాధ అనేది ఉందో తీసి పక్కనేసేయాలి, అదొక బాణం లాంటిది. అండ్ ప్రశాంతంగా ఉండాలి. బికమ్ కంపోజ్డ్ అంటే ప్రశాంతంగా ఉండాలా, అప్పుడు మాత్రమే ఏం జరుగుతుంది, మనశ్శాంతి అనేది కలుగుతుంది. హీ హూ హ్యాస్ ఓవర్కమ్ ఆల్ సారో విల్ బికమ్ ఫ్రీ ఫ్రమ్ సారో అండ్ బీ బ్లెస్డ్. ఎవరైతే ఈ బాధ మొత్తాన్ని కూడా జయిస్తారో, జీవితం అంటే ఇంతే, పుట్టినవాడు మరణించక తప్పదు. కాబట్టి ఆ మరణం ఏదైతే జరిగిందో దాన్ని బట్టి బాధపడుతూ ఉండకుండా దాన్ని అధిగమించి ఆ బాధ నుంచి ఏమవ్వాలంటే విడుదల పొందాలి. అప్పుడు మాత్రమే ఏమవుతారంటే వి విల్ బీ బ్లెస్డ్, అంటే ఆశీర్వదించబడతాం. లేకపోతే అదే బాధతో కుంగి కృషించి నశించిపోతాం అనమాట. ఇది సోర్స్ వచ్చేసి బెట్టీ రెన్షా, వాల్యూస్ అండ్ వాయిసెస్, ఏ కాలేజ్ రీడర్ నుంచి తీసుకోబడింది. 1975లో అయితే ఇది రాయబడింది అనమాట. ఇది టోటల్గా దీనికి సంబంధించిన సమరీ చూద్దాం.
అట్లానే మనం ఈ యొక్క క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం చూద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఎ లాట్.